నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బై లావా నుంచి అన్నమాట. సో మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి రీసెంట్గానే మన వాళ్ళు లావా యువా3 ప్రో స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసి దానికి సంబంధించిన ఇంకా నేను వీడియో కూడా క్రియేట్ చేయలే. అప్పుడు ఇంకో న్యూస్ వచ్చింది ఏంటంటే లావా స్టార్మ్ 5G స్మార్ట్ ఫోన్ కూడా వస్తుందంట. ఈ స్మార్ట్ ఫోన్ లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుని మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్తో పాటు వస్తుందనేసి అయితే ఇక్కడ లీక్డ్ ప్రకారం అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఒకటి ప్రాసెసర్ ఒకటే నాకు తెలిసిన అక్కడికి అయితే బయటపడ్డది. బై ప్రైస్ కూడా అంటారు కానీ ఇది 15,000 లోపల ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను. ఇక్కడ ఇదే ప్రైస్ కేటగిరీలో మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి ఈ ప్రాసెసర్తో పాటు. చూద్దాం మార్కెట్లోకి వచ్చి ఇంకో అప్డేట్ ఇద్దాం. నెక్స్ట్ నుంచి చూసుకుంటే సామ్సంగ్ ఉన్నమాట. సో సిఆర్టీ వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసేది ఏంటంటే ఆండ్రాయిడ్ లెవెల్ 12, 13 అండ్ 14 సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎంత త్వరగా అయితే అంత తొందరగా ఫర్మ్వేర్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో సెక్యూరిటీ లెవెల్ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో అప్డేట్ రాకుండా తొందరగా అప్డేట్ చేసుకోమని అయితే అంటున్నాయి. రీజన్ ఏంటంటే కొన్ని సెక్యూరిటీ లూప్ హోల్స్ వల్ల ఎమోజీస్ సంథింగ్ ఏదో బ్యాక్డోర్ అవుతుంది, సెక్యూరిటీ వల్నరబిలిటీ అనమాట. సో దీనివల్ల ఎమోజీస్ నుంచో కానీ నాక్స్ సెక్యూరిటీస్ నుంచో కానీ వేరే ద్వారా మీ డీటెయిల్స్ తీసుకొని థెఫ్ట్ లాగా చేస్తారు, ఏదో సంథింగ్ వల్నరబిలిటీ ఉంది, తొందరగా అప్డేట్ చేసుకొని అయితే అంటారు. ఆబ్వియస్గా నేను కూడా 2 సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇంకొక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఆసూస్ నుంచి అన్నమాట. సో ROG Phone 8 అండ్ Phone 8 Proకి సంబంధించిన లీక్స్ అయితే వచ్చినాయి బై. సో ఇక్కడ బాగానే ఉన్నాయి, లుక్స్ గిక్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ కోరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్, 60GB ర్యామ్, 24GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ అండ్ 1TB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్స్లో కూడా వస్తుంది అనేసి అయితే లీక్ అయింది. 1TB స్టోరేజ్ వస్తుందా రాదా పక్కకు పెడితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే 24GB ర్యామ్ అంట. బై మాట్లాడుకోవడం లేవు అన్న డైలాగ్ వేయాల్సి వస్తుంది. 24GB ర్యామ్ ఏం చేసుకుంటారా మీరు అన్నట్టు డైలాగ్ కొట్టాల్సి వస్తుంది. సో మరి దారుణము. సో లీక్డ్ కాబట్టి కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. సో డిస్క్లైమర్, కన్ఫర్మ్ న్యూస్ కాదు, ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్. సో అఫీషియల్ అప్డేట్ అని ఇంకొక న్యూస్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్కి సంబంధించిన 14th జనరేషన్ ప్రాసెసర్లు అయితే లాంచ్ అయిపోయినాయి. సో ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన రోజు ఒక ల్యాప్టాప్స్ అయితే రిలీజ్ అవుతుంటాయి. సో సింపుల్గా చెప్పుకోవాలంటే నిన్న ఆసూస్ పైన ఇలా Acer Swift Go 14 రీఫ్రెష్ మోడల్ అయితే వచ్చిందన్నమాట, 14th జనరేషన్తో పాటు. ఇక్కడ ఓవరాల్గా చెప్తున్నా, అన్నిటి కాదు, మళ్ళీ ప్రతి ఒక్క ప్రాసెసర్ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే Swift Go 14 వచ్చేసరికి అయితేనేమో బేస్ వేరియంట్ 66,400 ఉంది. అండ్ హయ్యర్ టియర్ అంటే జర ప్రాసెసర్ ఇంక్రీజ్ ఉంటాయి కదా, i5 అయితేనేమో 66,000, i7 వచ్చేసరికి అయితేనేమో ₹1,00,000 అన్నట్టు. అట్లా స్పెసిఫికేషన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకటే మాట చెప్తున్నా, ఇవన్నీ కాదు, 14th జనరేషన్ ప్రాసెసర్ వచ్చింది. న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్తో కూడా ఇంక్లూడ్ చేసిరన్నమాట, MPUs అంటారు. సో AI క్యాపబుల్ ఫీచర్స్తో పాటు వస్తుంది ఈ ప్రాసెసర్. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అయింది. సో ఒకవేళ ఇట్లా మీరు ల్యాప్టాప్లోనే గేమింగ్ ఆడాలని కూడా ఆడుకోవచ్చు. కొన్ని యూట్యూబర్స్ ఈ ల్యాప్టాప్స్ టియర్ డౌన్ టెస్టింగ్ చేసి కొన్నిట్లో బాగా పర్ఫామ్ చేస్తుంది, కొన్నిట్లో కూడా కొంచెం తగ్గింది అనేసి అంటారు. కొంచెం ఆప్టిమైజేషన్ చేయాల్సింది త్రూ సాఫ్ట్వేర్ ద్వారా అయితే సరిపోతుంది అనేసి అన్నారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వల్ల గేమింగ్ ఇంక్రీజ్ అయింది అన్నారు. ఫైనల్ ఇంకొకటి చెక్ చేసింది ఏంటంటే ర్యామ్ ఏదైతే ఉందో 16GB ర్యామ్ అయితే కంపల్సరీ అయిపోయింది. అండ్ ఈ ర్యామ్ అప్గ్రేడబుల్ కాదన్నమాట, ఓన్లీ స్టోరేజ్ ఒకటి అప్గ్రేడబుల్ ఉంది, మిగతాది అయితే ఏం అప్గ్రేడబుల్ లేదనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. సో OnePlus 12 ఇండియన్ లాంచ్ డేట్ అవుతుందో కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్గా చూసుకుంటే January 23rd, 2024కి ఒక పోస్టర్ అయితే వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే మంచి స్పెక్స్తో పాటు అయితే వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అయిన స్పెక్స్ ప్రకారం చూసుకుంటే ఇది ఇక్కడ Qualcomm Snapdragon 8 Gen 3 SoCతో పాటు వస్తుంది, 24GB ర్యామ్, 5400 mAh బ్యాటరీ, 100W ఛార్జర్తో పాటు వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 13 ఆక్సిజన్ OSతో పాటు వస్తుంది, హైపర్ బూస్ట్ గేమ్ ఇంజన్తో పాటు వస్తుందట. అరే ఏంద్రపై మళ్ళీ ఇది కూడా నా మాటలు లేవు అన్నట్టు. ఈ 24GB ర్యామ్తో ఏం చేస్తారా మీరు అంటే మాకు మాటలు లేవు అన్నట్టు అయిపోయింది. ఇక్కడ 24GB ర్యామ్ దేవుడా ఏంద్ర నాయన ఈ పరిస్థితి అన్నట్టు అయిపోయింది. అండ్ బై తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము Ryzen నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది
రైజన్కి 8000Gకి సంబంధించిన ప్రాసెసర్ సంబంధించిన లీక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది అనమాట. కొన్ని సపోర్టెడ్ లిస్ట్ పెడతారు కదా, ప్రస్తుతానికి అది తీసేసారు. కొంత లీకర్స్ పెడుతుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మనకి ఏమేమి వస్తున్నాయంటే Ryzen 3 5800G, Ryzen 5 8500G. స్పెసిఫిక్గా ఇవి రెండింటిని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే దీంట్లో 1 కోర్ 4 స్మాల్ కోర్స్, తర్వాత ఇది Ryzen 3 8300Gలో, తర్వాత Ryzen 5 8500Gలో 2 కోర్స్ 4 స్మాల్ కోర్స్, టోటల్ 12 థ్రెడ్స్ వస్తుంది. 3.5 GHz బేస్, 5 GHz బూస్ట్ అండ్ 4 కోర్స్ RDNA 3తో పాటు వస్తుంది అన్నమాట. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో RDNA 3 అయితే వస్తుంది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్లో కూడా. ఇంతమందికి అయితే కూడా 5000 సిరీస్ దాకా, సారీ 7 సిరీస్ దాకా కూడా వేగా ఉంటాయి. RDNA ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చూద్దాము, మార్కెట్లోకి వచ్చినాక అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే లీక్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోండి. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకోవడం అయితే ఇది గేమ్ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కింద చూసుకోవచ్చు. సో అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టినది. సో AMD వాళ్ళది FSR ఏదైతుందో ఇది యాడ్ చేసిరు అన్నమాట. లైక్ ఎ డ్రాగన్ గైడన్ ద మ్యాన్ హూ ఎరేజ్డ్ హిస్ నేమ్ అని ఒక గేమ్ ఉంది. ఆ గేమ్కి FSR 3 AMD Fidelity FX సూపర్ రెజల్యూషన్ ఏదైతుందో 3 సపోర్ట్ చేస్తుంది. కొత్తగా ప్యాచ్ 1.20కి లైవ్ అయిందనమాట. మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మీరు స్టోర్స్కి వెళ్ళి ఇట్లా ఆటోమేటిక్ డౌన్లోడ్ వచ్చేస్తుంది. సో ఒకవేళ ఇట్లా డౌన్లోడ్ అయిపోతే ఇట్లా అప్డేట్ చేయండి, వచ్చేస్తుంది. సో బెటర్ ఆప్టిమైజేషన్ ఉంది, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయనేసి అయితే మెన్షన్ చేసినాం. నెక్స్ట్ ఇంకొక గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే GTA ట్రిలజీ ఏదైతుందో ఫ్రీ ఫర్ నెట్ఫ్లిక్స్ అండ్ iOS ఆండ్రాయిడ్ యూజర్స్ అనేసి అయితే మెన్షన్ చేసారన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లో ట్రిలజీ ఇంక్లూడ్ అయ్యింది. GTA 3 Vice City అండ్ శాన్ ఆండ్రెస్ అయితే ట్రిలజీ ఉందో అది కూడా ఉంది. సో ఒకవేళ ఇట్లా మీకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఇట్లా ట్రిలజీ నాకైతే మోస్ట్లీ Vice City అండ్ శాన్ ఆండ్రెస్ బాగా నచ్చుతుంది బై. 3 అంత అనిపించదు. సో Vice City ఎక్కువ ఆడినా నేను. సో చూసా కుదిరితే ఇట్లా వేరే ఛానల్లో స్ట్రీమ్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక గేమ్కి సంబంధించిన ఆఫర్స్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో ద హంటర్ కాల్ ఆఫ్ వైల్డ్ ఎవరైతే హంటింగ్ గేమ్స్ స్నైపర్ లాంటి గేమ్స్ ఆడాలనుకుంటారో వాళ్ళకి ఏదో మంచి గేమ్ అనుకోవచ్చు. 2017 వచ్చింది కానీ మంచి ఆఫర్ మీద వస్తుంది అనమాట. ఇక్కడ ఈ గేమ్ వచ్చేసరికి 132 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువ ఉండవు, తక్కువనే ఉన్నాయి. బేసిక్ 64-bit ప్రాసెసర్ ఉండాలా, అయితే 4th జనరేషన్ 4GB ర్యామ్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉన్న తర్వాత కానీ స్టోరేజ్ ఎక్కువ 16GB స్టోరేజ్ ఉంటుంది కావాలన్నమాట. ఎందుకంటే అంత డేటా అంతా కావాలి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మంచి గేమ్. ఒకవేళ ట్రై చేసుకుని తక్కువగా వస్తుంది 132 రూపాయలకి అన్నమాట. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్ సపరేట్స్ అన్నమాట. మీకు ఏమనిపిస్తుంది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా యువత విషయంలో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.